ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు నాకు సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోచాలను. యెషయా గ్రంథము 44:21. దో ఆర్ట్ మై సర్వెంట్, ఓ ఇజ్రాయెల్, దో షెల్ట్ నాట్ బీ ఫర్గెటెన్ ఆఫ్ మీ. ఐజయా చాప్టర్ 44:21 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు తన సేవకులను ఇప్పుడు కూడా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, వారిని ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడిగా లేడు. వారిని తన ఎంతో శాశ్వతంగా తన కుటుంబంలో ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు పిలిచిన పిలుపును వారు ఎప్పుడైతే గ్రహించి దేవుని సన్నిధిలో వారు సమర్పించుకున్నారో, వారు దేవుని బిడ్డలుగా వారిని ఎప్పుడు కూడా తన ఆలోచనలో దేవుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒక క్షణం కూడా వారిని మర్చిపోయే దేవుడిగా లేడు. అందుచేతనే ఆయన మనతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను మరవజాలను. మనుషులు మర్చిపోతారు మేలు పొంది కూడా, కానీ మేలు పొందిన వారు మళ్ళీ తిరగబడతారు. కానీ మనుషుల హృదయంలో వారికి చోటు లేదు. కానీ దేవుడు తన యథార్థను సేవకులను ఇప్పుడు కూడా మర్చిపోడంట. మనం ఆయన కొరకు చేసిన దాన్ని కాకుండా ఆయన మన కొరకు జరిగించిన దాన్ని బట్టి మనతో తన యొక్క బంధాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. మన కోసం ఆయన ఎంతో వెల చెల్లించాడు. కాబట్టి మనల్ని మర్చిపోడు. యేసు తన యొక్క ఆత్మలో మన యొక్క వేదనలన్నింటినీ భరించాడు. మనల్ని ఏమాత్రము కూడా మర్చిపోడు. తండ్రి అయిన యెహోవా మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు స్నేహితులుగా చూశాడు. పరిశుద్ధాత్ముడు మనలను తన చేతి పనిగా చూశాడు. కాబట్టి ప్రభు మన కోసం ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు మనకి ఏం కావాలి, ఏ సహాయం కావాలి, ఏ ఆలోచన కావాలి అనేది దేవుడు ఎప్పుడూ కూడా మనకి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ప్రభు మనల్ని ఎప్పుడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి మనం అందరము కూడా దేవుని సన్నిధిలో ఆయన్ని ప్రతిదినము అనుక్షణము జ్ఞాపకం చేసుకునేవారుగా, మనం పొందుకున్న మేలులకు కృతజ్ఞతాస్తులు చెల్లించేవారముగా, అలాగే సేవకులు దీంతో ప్రేమించేవారముగా, ఎప్పుడూ కూడా సేవకులను ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా వారిని ఎంతో ప్రేమించేవారుగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అయ్యా, అలాగనే మనము కూడా వారిని ప్రేమించేవారుగా ఉంటూ సహాయం దయచేయమని దేవుని ప్రార్థించాలి. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక ఏక దేవానికి ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలోనూ, మా జీవితంలోనూ నీ కొరకు అయ్యా నిన్ను ప్రేమించేవారుగా, యథార్థ హృదయం కలిగి అయ్యా మేము సేవకులను కూడా ప్రేమించేవారముగా, తండ్రి వారిని ఎప్పుడు కూడా గౌరవించేవారముగా, జ్ఞాపకము చేసుకునేవారముగా, తండ్రి మా యొక్క ప్రార్థన అన్నిట్లో మీరు తోడుగా ఉండి అయ్యా మా యొక్క సహాయము దయచేయమని, మా పరిస్థితులు అన్నిట్లో నుంచి లేవనెత్తమని, ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నామో ఆ స్థితి నుంచి లేవనెత్తి మమ్మల్ని మర్చిపోయే దేవుడిగా నువ్వు లేవని అయ్యా నువ్వు ఎన్నో మార్లు మా జీవితాల్లో అయ్యా రుజువుపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్పు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.